ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కృపావర్త సమయం. ఈ నూతన దిన శుభములు మనకందరికీ కలుగునుగాక. ఈ దినం దేవుడు మనకిచ్చిన కృపావార్త రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 15వ వచనం. ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేరు గాని దత్తపుత్రాత్మను పొందిదిరి. ఆ ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. దేవుడు ఇచ్చిన ఈ కృపావార్తను బట్టి దేవునికి వందనములు. చాలాసార్లు చాలా గొప్ప విషయాలు జరిగినప్పుడు, అంటే మనము ఏదైనా ఒక విక్టరీ పొందుకున్నప్పుడు, విజయాన్ని పొందుకున్నప్పుడు, సక్సెస్ సాధించినప్పుడు, ఒక ఉన్నత స్థానానికి వెళ్ళినప్పుడు, ఒక గొప్ప అవార్డు అందుకున్నప్పుడు, లేకపోతే ఇంకేదైనా ఒక గొప్ప విషయాన్ని సాధించినప్పుడు మనం వెంటనే ఎవరికి చెప్తామంటే మన పేరెంట్స్కి చెప్తాం కదా. చాలాసార్లు పేరెంట్స్కి చెప్తాము. తర్వాత పెద్దవాళ్ళం అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళైన పిల్లలు కూడా, ఎంతో పెద్ద వయసులో ఉన్న పిల్లలు కూడా తమ తల్లిదండ్రులు బ్రతికి ఉంటే ఖచ్చితంగా తల్లిదండ్రులకు చెప్పాలని ట్రై చేస్తారు. వాళ్ళ ఆశీర్వాదాలు తీసుకోవాలని ఆలోచిస్తారు. వాళ్ళ యొక్క ఆనందాన్ని చూసి వీరు కూడా ఆనందించాలని కోరుకుంటారు. మరి ఈ లోకంలో ఇలాంటి రిలేషన్షిప్ ఉన్న వాళ్ళు చాలా ధన్యులు. చాలామంది అలాంటి రిలేషన్షిప్స్ లేకుండా బాధపడుతూ ఉన్నారు. ఎంతోమంది తల్లిదండ్రులతో సరిగా మాట్లాడకుండా, తల్లిదండ్రులతో సరైన సంబంధాలు లేకుండా ఉంటూ ఉన్నారు. మరి మనమైతే మన పరలోకపు తండ్రితో ఒక చక్కటి సంబంధాన్ని కలిగి ఉన్నాము. కలిగి ఉండాలని ప్రభువు కూడా కోరుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఇంతగానో మనల్ని ప్రేమించే ఒక తండ్రిగా ఉన్నాడు. మనము ఆయనకు బిడ్డలుగా ఉండాలని ఆయన ఎంతగానో కోరుకుంటూ ఉన్నాడు. ఆయన మనల్ని బట్టి ఎంతగానో ఉత్సాహ ధ్వని చేస్తున్నాడు అని రాయబడింది కదా హోషేయ గ్రంథంలో. అదేవిధంగా మన జీవితంలో ప్రతి విషయంలో కూడా తండ్రి అయిన దేవుడు ఎన్నో విషయాలను బట్టి ఆనందిస్తూ ఉంటాడు. ఈ లోకంలో తల్లిదండ్రులు ఏ విధంగా అయితే మనము ఫస్ట్ ర్యాంక్ సంపాదించినప్పుడు, లేకపోతే ఒక మంచి కాలేజ్లో సీట్ సంపాదించినప్పుడు, లేకపోతే ఒక మంచి కంపెనీలో మంచి ఉద్యోగం సంపాదించినప్పుడు మన తల్లిదండ్రులు, ఈ లోకపు తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారో, అదేవిధంగా పరలోకపు తండ్రి కూడా అదేవిధంగా మన పట్ల సంతోషం కలిగి ఉంటాడు. ఆ విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. మనమైతే ఎంతగానో అడుగుతాం ప్రభువును, తండ్రి నాకు సహాయం చేయి, తండ్రి ఇదిగో నేను పరీక్షలు రాస్తున్నాను, నేను తప్పకుండా విజయం పొందాలని మనం అడుగుతాము. మరి ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు తల్లిదండ్రులతో చెప్పుకుంటాము. అదేవిధంగా మరి మన పరలోకపు తండ్రితో కూడా చెప్తున్నామా? మరి మనకు తండ్రితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని గురించి అపొస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, రోమీయులకు రాసిన పత్రికలో మనము శరీరానుసారంగా ప్రవర్తించకూడదు ఇంకా. ఎందుకంటే మనము శరీరంకు రుణస్థులం కాము. అయితే దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉన్నట్లయితే మనము దేవుని కుమారులమై ఉంటాము. కాబట్టి మరలా మనం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు దాస్యపు ఆత్మ లేదు. అంటే మనము ఎందుకు భయపడుతున్నాము? మనం ఈ లోకం గురించి ఎక్కువ శ్రద్ధ కలిగి ఉన్నాము. ఈ లోకపు విషయాలను గురించి ఎక్కువ ధ్యానం ఇస్తున్నాము. ఈ లోకపు విషయాలను గురించి మాత్రమే ఆలోచిస్తున్నాం. కాబట్టి మనకేదైనా కష్టం వచ్చినప్పుడు, మనకేదైనా సమస్య వచ్చినప్పుడు మనము చాలా భయపడతాము. అప్పుడు మనము ఏం చేయలేని స్థితిలో, ఏమీ తోచని స్థితిలో, దుఃఖంలో మునిగిపోతూ, నిరాశలో కృంగిపోతూ, మరి చాలామంది ఆ నిరాశకు గురై, కృంగుదలకు గురై ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు. అయితే మనం ఎప్పుడైతే ప్రభువును, తండ్రి అయిన దేవునిని మనం తండ్రిగా కలిగి ఉంటామో, మనం ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఆయన ద్వారా మనకు తండ్రితో సమాధాన స్థితి కలిగి ఉన్నది కనుక ఆయన మనకు తండ్రిగా ఉన్నాడు. మరి మనము దేవుని కుమారులమై ఎప్పుడైతే మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరిస్తామో పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. కాబట్టి దేవుని ఆత్మచేత మనం నడిపించబడుతూ ఉంటాము. ఎంతమంది అయితే దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉన్నారు. కాబట్టి నేను కూడా మనము ప్రభు అయిన యేసుక్రీస్తుని అంగీకరించినట్లయితే తప్పకుండా ఆత్మచేత నడిపించబడుతున్నాం. కాబట్టి మనము దేవుని కుమారులమై ఉన్నాము. అందుకనే మనము ఎలాంటి ఈవిల్ విషయాలకు మనం భయపడవలసిన అవసరం లేదు. అది దాస్యపు ఆత్మ.
అలాంటి ఆత్మ మనలో లేదు. మనకు పిరికితనం గల ఆత్మ లేదు, లేకపోతే మనల్ని భయపెట్టే ఆత్మ మనలో లేదు. కాబట్టి మనము ఎంతో ధైర్యంగా ఉంటాము. మనము భయపడవలసిన అవసరమే లేదు. మరలా భయపడుటకు మనము దాస్యపు ఆత్మను పొందలేదు, కానీ మనము దత్తపుత్రాత్మను పొంది ఉన్నాము. ఏ దత్తపుత్రాత్మ అంటే పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధాత్ముడు మనలోకి వచ్చాడు. ఎప్పుడైతే మనం ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించామో మనలోకి పరిశుద్ధ ఆత్మ మనలో ఉన్నాడు. ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మనము ఆయన ద్వారా అబ్బా తండ్రి అని దేవునికి మొరపెట్టగలుగుతున్నాము. లేకపోతే మనకు అలాంటి అవకాశం లేదు, ఉండేది కాదు. మనం ప్రభువు అయిన యేసుక్రీస్తును అంగీకరించినప్పుడే మనము ఆ ఆత్మ మనం కలిగి ఉంటాము. ఆ ఆత్మ కలిగి ఉన్నప్పుడే మనము తండ్రిని అబ్బా తండ్రి అని మొరపెట్టగలుగుతూ ఉన్నాము. అది లేకపోతే మనకు అలాంటి ఛాన్స్ ఉండేది కాదు. మనం దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిస్తూ ఉన్నాడు. కాబట్టి మనము ఆయన పిల్లలం, కాబట్టి మనము ఆయన వారసులము, అనగా దేవుని వారసులము. మనము ఆయన తోడి, క్రీస్తు తోడి వారసులం. అంటే ప్రభువైన యేసుక్రీస్తు ఏ విధంగా ఆ తండ్రికి కుమారుడై ఉన్నాడో మనం కూడా అలాగే ఆయన యొక్క కుమారులమై ఉన్నాము. మనం ఇప్పుడు తండ్రి అయిన దేవునితో ఒక దాసునిలాగా, ఒక దాసురాల్లాగా మనము మాట్లాడము, కానీ మనము స్వేచ్ఛగా, స్వతంత్రంగా మనము తండ్రితో మాట్లాడగలుగుతూ ఉన్నాము. ప్రభువైన యేసుక్రీస్తు తన తండ్రితో ఎలా మాట్లాడాడు? మార్కు సువార్త 14వ అధ్యాయము 36వ వచనంలో చూసినట్లయితే ఆయన గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తూ, నాయనా తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారం కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అని ప్రార్థన చేశాడు. అంటే ఆ కుమారుడు ఏ విధంగా నాయనా తండ్రి అని ప్రార్థన చేశాడో అదేవిధంగా మనం కూడా అబ్బా తండ్రి అని మనము ప్రార్థన చేయగలం. మనము ప్రతి విషయానికి కూడా దేవుని పైన ఆధారపడితే ప్రతి విషయం కూడా దేవునికి చెప్పుకుంటాము. చిన్నప్పుడు మనం తల్లిదండ్రులపైన ఆధారపడి ఉన్నాం కాబట్టి ప్రతి విషయానికి వెళ్ళి మనం తండ్రిని అడుగుతూ ఉంటాము, తల్లిని అడుగుతూ ఉంటాము. అదేవిధంగా పెద్దవాళ్ళమయ్యే కొద్ది కూడా, అంటే హై స్కూల్ స్టడీస్ వరకు, కాలేజ్ స్టడీస్ వరకు, ఉద్యోగం వచ్చే వరకు, వివాహం అయ్యేంత వరకు కూడా తల్లిదండ్రులతో సంబంధం కలిగే ఉంటారు. ప్రతిదానికి తండ్రితో మాట్లాడుతూ ఉంటారు, తండ్రికి అవి ఇవి చెప్పుకుంటూ ఉంటారు, ఏదైనా కావాలంటే అడుగుతూ ఉంటారు. కానీ ఎప్పుడైతే వివాహం అవుతుందో వాళ్ళ యొక్క రిలేషన్షిప్లో ఒక విలువలు మరి తండ్రికి తగ్గిపోయి భార్య వైపుకు తిరగచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా రిలేషన్షిప్ అనేది చాలా విలువైనది. మరి తండ్రితో ఒక మంచి రిలేషన్షిప్ ప్రతి కుమారునికి కలిగి ఉండాలి. అదేవిధంగా మరి ప్రభువైన యేసు ఏ విధంగా తన తండ్రితో రిలేషన్షిప్ కలిగి ఉన్నాడో అదేవిధంగా మనం కూడా తండ్రి అయిన దేవునితో కూడా రిలేషన్షిప్ కలిగి ఉండాలి. ఆయనతో నిత్యము సహవాసం కలిగి ఉండాలి. మరి ఈ లోకపు విషయాలపైన ఎక్కువ ధ్యానం ఉంచుతూ, ఈ లోకపు వాటి మీద ఆధారపడుతూ, మనము ప్రార్థన మీద ఆధారపడకుండా, దేవుణ్ణి ప్రార్థించకుండా, ఏ విషయాన్ని దేవునికి చెప్పకుండా, దేవుణ్ణి అడగకుండా, దేవుని ఇష్టానుసారంగా మనము ప్రవర్తించకుండా, దైవ చిత్తానుసారంగా మనం జీవించకుండా ఉన్నట్లయితే దేవుని యొక్క సహాయం మనకు ఉండదు. కాబట్టి మనము తప్పకుండా నాశనానికి కొనుపోబడతాము. కానీ అలాగా కాకుండా మనము దేవుని సన్నిధిని వెతుకుతూ ఎప్పుడైతే దేవుని పైన ఎక్కువగా ఆధారపడుతూ ఉంటామో అప్పుడు సరైనటువంటి రీతిలో మనము ముందుకు సాగగలుగుతాము. మనము దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మని యొక్క శక్తిని, మరి దేవుని యొక్క శక్తిని ఎక్కువగా గ్రహించినట్లయితే, అంగీకరించినట్లయితే మనం తప్పకుండా దేవుని ఆత్మతో నడిపించబడతాం. కాబట్టి మనము నిత్య జీవంను ఖచ్చితంగా పొందుకుంటాము. నిత్య జీవం వైపే మనం నడుస్తాము. కానీ మరి నిత్య జీవం లేని ఆ వైపునకు, అంటే పరలోకం కాకుండా మరొక వైపుకి, నరకం వైపుకి మనము అడుగు పెట్టకుండా ఉండగలుగుతాము. ఆ విధంగా దేవుడు మనల్ని నడిపించాలంటే దేవునితో ఆ విధమైన సంబంధం కలిగి మనము నిత్యము అబ్బా తండ్రి అని ప్రార్థించే ఆ గొప్ప శక్తిని మనం పొందుకోవాలి. దేవుడి కృపావర్తన దీవించునుగాక. సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రములు తండ్రి. ప్రభా, మరి నీవు ఎంతో గొప్ప దేవుడవు, పరలోకమందున్నటువంటి మా తండ్రివి ప్రభా. అవును తండ్రి, ప్రభువైన యేసుక్రీస్తు మాకు నేర్పించిన రీతిగా
మీరు పరలోకమందున్నటువంటి గొప్ప తండ్రి అయి ఉన్నారు. ప్రభా, మీరు మాకు తండ్రి. ఈ లోకంలో మేము జీవించినంత కాలము మాకు తండ్రిగా ఉండే దేవుడు, పరలోకంలో కూడా మాకు తండ్రిగా ఉంటూ ప్రభా మమ్మల్ని ఈ లోకంలో జీవిస్తున్నంత కాలం కూడా నడిపించే దేవుడవు తండ్రి. ప్రభా, మరి ఎప్పుడైతే మేము ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరిస్తామో ఆయన యొక్క ఆత్మ మాలో ఉంటాడు కనుక ప్రభా మేము ఈ లోకంలో ధైర్యంగా ముందుకు సాగగలము. ప్రభా, నీతో ఎక్కువగా సాన్నిహిత్యం కలిగి ప్రభా, ఎలాగైతే అబ్రహాము మరి నీతో సాన్నిహిత్యం కలిగి ఉన్నాడో, మరి యాకోబు, మోషే, ఇస్సాకు వీరందరూ కూడా, దావీదు, ఇంకా అనేక మంది ప్రవక్తలు ఏ విధంగా నీతో మరి సంబంధం కలిగి ఉన్నారో అదేవిధంగా నూతన నిబంధనలో ప్రభా నీ యొక్క శిష్యులు, అదేవిధంగా ప్రభా మరి పౌలు, ఇంకా అనేక మంది తండ్రి భక్తులు ఎంతోమంది ఈనాటికి కూడా తండ్రి నీతో సత్సంబంధాలు కలిగి ప్రభా నిత్యము సహవాసంలో ఉంటూ ఏ విధంగా వాళ్ళు నడిపించబడుతున్నారో ఆ విధంగా ప్రభా మేము కూడా నడిపించబడడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మా చెయ్యి పట్టుకొని నడిపించమని ప్రార్థిస్తున్నాము. మీరు మా పరలోకపు తండ్రి అయి ఉన్నందుకు మేము నీకు వందనములు చెల్లించుకుంటున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా నీవు మాకు చేస్తున్నటువంటి ప్రతి మేలును బట్టి నాయన, ప్రతి నడిపింపును బట్టి, ప్రతి ఆ తలంపును బట్టి తండ్రి, నీవు ఇస్తున్నటువంటి ప్రతి ఐడియాను బట్టి ప్రభా మేము నీకు వేలాది వేల స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీకు వేలాది వేల వందనాలు. అవును ప్రభా, మా జీవితాలలో మేము పనిచేసే స్థలంలో తండ్రి, మా కష్టాలలో, మా ఇబ్బందులలో, మా సమస్యలలో, శ్రమలలో ప్రతి సమయంలో మేమేం చేయాలో తెలియజెప్పే దేవుడు నీవే. మాకు ఐడియా వస్తుంది అంటే అది కేవలం నీ ద్వారానే, పరిశుద్ధాత్ముడి ద్వారా ప్రభా మీరు మాకు సహాయం చేస్తూ ఉన్నారు. కాబట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాము. మా తండ్రి, ఈ పెందలకడ నీ సందులో ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలు ఆలకించిన తండ్రి, మరి ప్రభా మా అపరాధములను క్షమించము. ఎవరెవరైతే మా పట్ల అపరాధములు చేస్తున్నారో వారిని కూడా మేము క్షమిస్తున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి ఈ దినమంతా మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు తొలగించుము తండ్రి, మా పాపములను తొలగించుము తండ్రి. మా ఉద్యోగ జీవితాలలో మేము నీకు మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. అనుదినం మా ప్రయాణాలలో క్షేమమును, భద్రతను అనుగ్రహించండి. విద్యార్థులను దీవించి వారికి చక్కటి తెలివిని, జ్ఞానంనిచ్చి ప్రభా మంచి ఉన్నత స్థితికి వారిని తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. తండ్రి నాయన, మరి నిరుద్యోగులకు ఉద్యోగంలో దయచేయండి. వారికి ఉన్నటువంటి పరిస్థితులు, వారికి ఉన్నటువంటి కష్టంలో మీరు ఎరిగిన దేవుడే ఉంటున్నారు. ఎంతోమంది ప్రభా అప్పుల బాధలోనూ, ఆర్థిక ఇబ్బందుల్లోనూ ఉంటున్నారు. అలాంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకుని వారికి తగిన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రభా. మరి వారిలో వారి ఎదుట అనేకమైన ద్వారములను తెరవండి, అనేకమైన మార్గములను తెరవమని ప్రార్థిస్తున్నాం ప్రభా. మా తండ్రి సంతోషకరమైన జీవితం వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా దేవ, మా ప్రభా. మరి వివాహ సంబంధములను కుదుర్చండి. ఎంతమంది నాయన ఒంటరిగా బాధపడుతూ ఉన్నారు, వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అదేవిధంగా సంతానం కొరకు ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకొని ప్రభా వారికి తప్పకుండా చక్కటి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. నీవు దయగల దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు మా ప్రభా నాయన. నీ యొక్క పునరుత్థాన శక్తిని వారిలో ప్రవేశపెట్టి ప్రభా చక్కటి సంతానమును వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. వారికి సంతోషం అనుగ్రహించమని వేడుకొంచున్నాము మా తండ్రి దేవ. కుటుంబంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా. వారికి ఉన్న సమస్యలన్నింటినీ తొలగించండి, మనస్పర్ధలను తొలగించండి తండ్రి. విడిపోయిన భార్యాభర్తలు కలుసుకొనిలాగున సహాయం చేయండి మా తండ్రి దేవ. మనస్పర్ధలను లేకుండా తండ్రి సంతోషము, సమాధానం కలిగి జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని స్వస్థపరచం తండ్రి. క్రిటికల్ కండిషన్స్లో ఉన్న వాళ్ళని లేవనెత్తండి. ఎంతమంది అయితే నాయన ఈ దినం అనేక ప్రొసీజర్స్ గుండా వెళ్తున్నారు, సర్జరీస్ గుండా వెళ్తున్నారు, డయాలసిస్ గుండా, కీమోథెరపీల గుండా వెళ్తున్నారు, వారందరికీ కావాల్సిన శక్తిని, బలం అనుగ్రహించి ప్రభా నాయన వాటిలో నుంచి త్వరగా వారిని బయటకు తీసుకురమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. సర్జరీస్ అయి కోలుకుంటున్నటువంటి వారు త్వరగా కోలుకొని ఇళ్లకు రాగలుగుటకు సహాయం చేయండి మా తండ్రి దేవ. గర్భిణీ స్త్రీలను ఆశీర్వదించండి, వారికి సుఖమైన ప్రసవం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ. వృద్ధులను, చిన్నారులను ఆశ్రయించండి, వారికి నీ కాపుదల, భద్రత, ఆరోగ్యము, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి. ప్రపంచమంతటా శాంతి, సమాధానం అనుగ్రహించండి. అనేక చోట్ల జరుగుతున్నటువంటి యుద్ధము విషయంలో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము. యుద్ధ వాతావరణంను తొలగించండి ప్రభా మా ప్రభా. ఇజ్రాయెల్ దేశంలో జ్ఞాపకం చేసుకునండి, అక్కడి పరిస్థితులలో మీరు ఇన్వాల్వ్ కమ్మని ప్రార్థిస్తున్నాము తండ్రి.
సరి చేయమని వేడుకొంచున్నాం తండ్రి. మా తండ్రి దేవా, మరి యెరూషలేమును జ్ఞాపకం చేసుకొని వారి నగరులలో క్షేమమును, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, మా దేశంను జ్ఞాపకం చేసుకునండి. మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. దేవా ప్రభా, మరి భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. మా దేశంలో క్రైస్తవుల పైన ఎక్కువగా హింసాకాండ జరుగుతున్నది. అనేక విషయాలు తెలియడం లేదు తండ్రి. మా తండ్రి దేవా, దయ ఉంచి మీ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మీరు జోక్యం చేసుకొని ప్రతి పరిస్థితిని సరిచేయమని వేడుకుంటున్నాం. మా తండ్రి, ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు మేము ఎదుర్కోవాల్సి వస్తుందో మాకు తెలియదు. నీ కొరకు మేము స్థిరంగా నిలబడడానికి, విశ్వాసంలో స్థిరత్వం కలిగి ప్రభా, ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలగడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా ప్రభా, రక్షణ లేని ప్రతి ఒక్కరిని దీవించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నిన్ను తెలిసి కూడా తండ్రి, నిన్ను అంగీకరించక నీ సన్నిధికి రాక నీకు దూరంగా ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రతి ఒక్కరూ రక్షించబడి తండ్రి, ప్రతి ఒక్కరు కూడా నిన్ను తండ్రిగా కలిగి నీ బిడ్డలుగా జీవించడానికి సహాయం చేయండి మా ప్రభా. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా. తండ్రి, నీవు నూతన హృదయం ఇవ్వగలిగిన దేవుడవు, నూతన స్వభావంను ఇవ్వగలవు, రాతి గుణం తీసివేసి మాంసగుణ్ణని పెట్టగలిగిన గొప్ప దేవుడవు మా ప్రభా. నీవు సమస్తం చేయగలవు తండ్రి. నీకు అసాధ్యమైనది ఏదీ లేదు తండ్రి. నన్ను ఆకర్షిస్తేనే తప్ప, వాణిని ఆకర్షిస్తేనే తప్ప ఎవడునూ నా యొద్దకు రాడు అని ప్రభా ప్రభువైన యేసుక్రీస్తు చెప్పాడు. ఆ విధంగానే తండ్రి, నీవు వారిని ఆకర్షించమని ప్రార్థిస్తున్నాము ప్రభా. మరి నీవు దయదలించమని ప్రార్థిస్తున్నాము, కనికరం చూపమని ప్రార్థిస్తున్నాము. ఎంతోమంది నాయన వ్యసనాలకు బానిసలై నీకు దూరంగా ఉంటున్నారు తండ్రి. దయ ఉంచండి ప్రభా, వారిలో మారు మనసు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి కుటుంబంలో చిన్న బిడ్డలు ఉన్నటువంటి కుటుంబంలో తల్లిదండ్రులను మీరు ఆశీర్వదించండి. వారందరూ కూడా నాయన తమ బిడ్డలను సరైన మార్గంలో పెంచడానికి వారికి కావాల్సిన జ్ఞానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా, నీ మార్గంలో వారిని పెంచడానికి వారికి సహాయం చేయండి మా తండ్రి దేవా. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవా. ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎంతమంది ఏ ఏ కష్టాల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారో, అప్పుల సమస్యలో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో అలాంటి వారందరినీ కూడా దయ ఉంచి లేవనెత్తి వారికి కావాల్సిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా ప్రభా. మా ప్రార్థనలన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనం చెల్లించుకుంటున్నాము. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును, మా ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.